అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు గారికి మరియు రవినాయక్ గారు మరియు మిగతా సెక్రటరీలు, చదరంగంలో చెస్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన చిన్నారులు అందరికీ నా నమస్సుమాంజలులు. ప్రత్యేకించి ఈ చదరంగం అనే క్రీడ ఇది ఇండియాలోనే పుట్టింది, ఇండియా నుంచే ప్రపంచానికి వ్యాపించింది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా నాగరికత అనేది ముఖ్యంగా ఈజిప్ట్లో, అరబ్ దేశాలలో, ఇక్కడ సింధు నాగరికత అంటే మన దేశంలో ప్రాచీన నాగరికతలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. ఏ నాగరికతలో కూడా ఎక్కడ మైథాలజికల్ స్టోరీస్లో కానీ మైథాలజీలో కానీ చదరంగం గురించి లేదు. కేవలం ఇండియాలోనే, ఇండియాలో మహాభారతం టైంలో కూడా ఈ చదరంగం ఉంది. అత్యంత విలువైన విద్యలలో చదరంగం ఒకటి. ఎందుకంటే అది కేవలము మేధో సంపత్తి మీద ఆధారపడుతుంది. అంటే ఒక బ్రెయిన్ మీద, ఒక మైండ్ మీద, ఒక ఏకాగ్రత మీద, ఒక తెలివిగా, స్ట్రాటజీలు అంటారు దాన్ని. అంటే ఒక యుద్ధంలో ఎన్ని స్ట్రాటజీలు ఉంటాయో పద్మవ్యూహం కూడా అలానే ఉంటుంది చెస్లో. అసలు ఊహించని విధంగా ఈ ఆట ఆడేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్యనే చెస్లో ప్రజ్ఞానంద అనే అబ్బాయి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కార్ల్సన్ను ఓడించి మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా వన్నె తెచ్చినాడు. అందులో ఇది ఇండివిజువల్ గేమ్, ఒక టీమ్ గేమ్ అనుకో. ఒక్కరు సరిగా ఆడకపోయినా, ఒక బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా, బౌలర్ ఫెయిల్ అయినా, వికెట్ కీపర్ 2 క్యాచ్లు వదిలిపెట్టినా కానీ క్రికెట్ ఆ రోజు గేమ్ ఓడిపోతారు. ఫుట్బాల్లో ఇంజురీ జరిగితే ఆ గేమ్ ఓడిపోతారు ఇంపార్టెంట్ ప్లేయర్కు. కబడ్డీలో ఒకరికి దెబ్బలు తగిలితే ఇంపార్టెంట్ ప్లేయర్ పోతే ఆ కబడ్డీ గేమ్ ఓడిపోతారు. అలా కాదు, ఇది ఇండివిజువల్ గేమ్. ఇది అంటే ఎవరి ప్రసక్తి ఉండదు. కేవలం ఆట ఆడే పిల్లవాడి యొక్క ఈ యొక్క బ్రెయిన్ మీద, ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ మీద, కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అత్యంత మేధావులు, తెలివైన వాళ్ళే ఈ చెస్లో రాణిస్తుంటారు. ఇంకోటి ఏమంటే చెస్ ప్రాక్టీస్ చేయడం వలన కూడా మ్యాథమెటిక్స్, ఇంకా సైన్సులు, ఇలాంటివన్నీ కూడా బాగా జ్ఞానం వస్తుంది. అంటే మెమరీ పవరు, థింకింగ్ పవర్ పెరుగుతుంది. రేషనల్గా ఆలోచించే, హేతుబద్ధంగా ఆలోచించే శక్తి డెవలప్ అవుతుంది. ఈ చెస్ బాగా ఆడేవాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉంటారు, వైలెంట్గా ఉండరు, కానీ తెలివిగల వాళ్ళు అనమాట. వీళ్ళ అడ్వైజర్స్ కూడా అవుతారు, సైంటిఫిక్ అడ్వైజర్స్, గవర్నమెంట్ అడ్వైజర్స్ అవుతారు. చెస్లో చాలామంది సలహాలు కూడా అడుగుతారు. యుద్ధం యొక్క స్ట్రాటజీలు కూడా ప్లాన్ చేయడానికి చెస్ ఉపయోగపడుతుంది. చెస్లో ఎన్నో స్ట్రాటజీలు ఉన్నాయి, అసలు ఊహించలేము. అది ఒక పెద్ద బుక్ రాయొచ్చు చెస్ మీద. అంతటి గొప్ప విద్యను మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయడానికి చిన్న వయసులోనే వచ్చినారు. అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ కావాలా ఆ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది, మేధో మదనం, అది చర్నింగ్ ఆఫ్ ద బ్రెయిన్. ఆ మైండ్ అనేది అన్ని రకాల ఏకాగ్రత, అన్ని రకాలుగా ఆలోచించే శక్తి డెవలప్ కావడం వలన గ్రహణ శక్తి పెరుగుతుంది. మీకు ఏకాగ్రత పెరగడం వలన చదువులో కూడా రాణిస్తారు. మీ తల్లిదండ్రులు కూడా పిల్లలను చెస్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు ఒలింపిక్ గేమ్ అది. ఒలింపిక్స్లో ఈరోజు రామాంజనేయులు గారు చెస్ ఇంటర్ స్టేట్ గేమ్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ పాఠశాలల ఈ చదరంగ పోటీలను ప్రారంభించమని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చెస్లో ప్రావీణ్యం సాధించడం అనేది అంత ఈజీ విషయం కాదు. సో ఈ రకంగా ఈ మన కర్నూలు జిల్లా స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఎదగడానికి చాలా మందిలో మన రామాంజనేయులు గారు ముఖ్యులు. ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిపి గెలిచిన విద్యార్థులు రేపు
ట్రోఫీ అందుకోవాలని కోరుకుంటూ నన్ను ఈ సమావేశానికి పిలిచిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.